నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్ కుక్క వంకర బుద్ధి మరొకసారి బయటపడింది. ఒక పక్క నుంచి ఉగ్రవాదం అనేది భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించకూడదు. 10 తలకల పాముకు పాలు పోసి పెంచితే ఎలాగైతే విషం చిమ్ముతుందో అలాగే ఉగ్రవాదం కూడా ఏదో ఒక రోజు తాను పెంచి పోషించిన దేశాన్ని కూడా కబలిస్తుంది. ఇది అక్షర సత్యం అని ప్రపంచ దేశాలు మొత్తుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం మేడి పండు ముసుగులో, మీ అందరికీ తెలుసు కదా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా పైకి ఉగ్రవాదంతో మాకేం సంబంధం లేదు, మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించట్లేదు, లేకపోతే పలానా జరిగిన దాడికి మాకు సంబంధం లేదు అని చెబుతూనే ప్రతిసారి రెడ్ హ్యాండెడ్గా బుక్ అవుతూ తన ఇజ్జత్ తానే తీసుకుంటోంది. ఇక పహల్గామా ఉగ్రదాడి తర్వాత నీ మతం ఏంటి అని అడిగి మరీ చంపి, ఇక భర్త ప్రాణాలు పోయాయి మేమెందుకు బ్రతికుండాలి అని అడిగితే మోడీకి చెప్పుకో అనడంతో 26 మంది నుదుటున పోయిన సింధూరానికి సింబాలిక్గా ఆపరేషన్ సింధూర్ అనే ఒక యాక్షన్ ఫోర్స్ని స్టార్ట్ చేసి దాని ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ఖతం చేసింది భారత్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ ముసలి కన్నీరు కారుస్తూ మా మీద దాడి చేసింది, అది ఉగ్రస్థావరాలు అనేది చెప్పడం అనేసి మా ఆర్మీ బేస్ మీద లేకపోతే మా పౌరుల మీద దాడి చేసింది అంటూ ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఉగ్రవాదాన్ని తానే పెంచి పోషిస్తున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రపంచ దేశాలతో సహా ఐక్యరాజ్య సమితికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పింది. ఉగ్రవాదులు దరిదాపు 100 మంది చనిపోతే ఆ ఉగ్రవాదుల కుటుంబాలు, ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియలలో పాక్ ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొనడమే కాదు, పాకిస్తాన్ జాతీయ జెండాలను వారి పేటికల మీద కప్పి మరీ వాళ్ళను బొందబెట్టింది. అంటే మన దేశంలో అయితే వీర జవాన్, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మాత్రమే జాతీయ జెండాను వేసి వారికి ఫైనల్గా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండా కప్పి అంత్యక్రియలు చేశారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది మీకే చాలా క్లియర్గా అర్థమై ఉండాలి. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమై ఉండాలి. దీని తర్వాత కూడా ఇక ఈ యుద్ధాలు అనేవి కాదు, కూర్చొని దీనికి సంబంధించి మాట్లాడుకుందాం, ఇక కాళ్ళబేరానికి వచ్చింది చేసేదేమీ లేక, సరే పోనీలే అని ఏం మాట్లాడేది లేదు, పీఓకేని వదిలేయాలి, ఉగ్రవాదం అనేది మీ దేశంలో లేకుండా చేయాలని పాకిస్తాన్కి మోదీ చెబుతున్నప్పటికీ కూడా చిన్న చిన్న కవ్వింపు చర్యలు చేసే ప్రయత్నం చేస్తే మన శక్తి ఏంటి అనేది చూపించేది. నిన్న మళ్ళీ క్లియర్గా మరొకసారి పాకిస్తాన్ అడ్డంగా బుక్ అయింది. నేను ఆ వీడియోని ఒకసారి మీకు చూపిస్తే తర్వాత స్క్రీన్ మీద కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు చూడండి. ఒక పక్క నుంచి అక్కడ సామాన్య ప్రజలు, పాకిస్తాన్ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళను అడ్డు తొలగిస్తూ ఉగ్రవాదులను సేఫ్గా దాచిపెట్టడం కోసం పాకిస్తాన్లోని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి భారీ సెక్యూరిటీ మధ్యలో తరలిస్తున్నారు. చాలా క్లియర్గా మీకు కనిపించింది కదా, స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాం, మీరు చూడొచ్చు. రైట్, చూసారు కదా వీడియో. పాక్ నిజస్వరూపం మరోసారి బట్ట బయలైందనే చెప్పొచ్చు. అన్ని ఉగ్రవాద కేంద్రాల నుంచి సేఫ్ ప్లేస్కి టెర్రరిస్టులను తరలిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు భారత్ చాలా క్లియర్గా చెప్పింది, ఏదైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. ఇప్పుడు మేము కూర్చుంటే మాట్లాడేది రెండే రెండు. ఒకటి, పీఓకేని వదిలేయాలి. నెంబర్ 2, టెర్రరిస్టు ఉగ్రవాది అనే వ్యక్తి లేకుండా చేయాలి. వాళ్ళనైతే వదిలే ప్రసక్తి లేదు. ఇవి కాకుండా ఇంకేమి మాట్లాడేది లేదు, మీకు మాకు కవ్వింపు చర్యలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు మనకి జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఎందుకంటే ఆ ఉగ్రవాదులు అనేవాళ్ళు లేకపోతే పాకిస్తాన్ ఎలా బతుకుద్ది? వాళ్ళకు తిండి లేకపోయినా, ప్రజలను పాలించడం చేత కాకపోయినా, గోధుమ పిండి ఇవ్వకపోయినా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చినా, మసీదులకు ఉన్న సువ్వలు వీకేసుకున్నా, ఏం చేసినా అవన్నీ వాళ్ళకి ఏం బాధనియ్యవు. కానీ వాళ్ళకి బాధనిచ్చే అంశాలు ఏంటంటే టెర్రరిస్ట్ ప్రాణాలు పోతుంటే. అందుకే ఆ టెర్రరిస్టులందరినీ ప్రజలను కూడా కాదనుకొని ఒక సేఫ్ ప్లేస్కి తరలిస్తున్నారు. ప్రత్యేక కాన్వాయ్లో టెర్రరిస్టులు తరలిస్తున్న విజువల్స్ మీరు స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూస్తున్నారు. ఇప్పటికే టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసేసింది భారత్. ఈ నేపథ్యంలో అంతకు మించి
గట్టి బందోబస్తు మధ్యలో టెర్రరిస్టులను కాపాడడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇక భారత దాడుల భయంతో ఇప్పటిదాకా ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లోని ప్రత్యేక బంకర్లలో దాచిపెట్టారు. ఇప్పుడు బంకర్ల నుంచి సేఫ్ ప్లేస్లకు తీసుకెళ్తున్నారు. లష్కరే తోయిబా, జైషే ఈ మహమ్మద్కి చెందిన టెర్రరిస్టులకు భారీ భద్రత కల్పిస్తున్నట్టుగా పాక్ తెలుస్తోంది. లష్కరే తోయిబా, జైషే ఈ మహమ్మద్ ఇవి రెండు కూడా చాలా డేంజరస్ అయిన ఉగ్రవాద సంస్థలు. వీళ్ళు మతోన్మాదాన్ని యువకులలో, మదర్సాలలో పిల్లలతో సహా పాకిస్తాన్లో ప్రేరేపితం చేసి వాళ్ళను రేపు పాకిస్తాన్ భవిష్యత్తు కోసం కాకుండా టెర్రరిస్టు ఉగ్రవాద భవిష్యత్తుగా తయారు చేస్తున్న సంస్థల్లో మోస్ట్ డేంజరస్ సంస్థలు. భారత్లో జరిగిన అనేక దాడులకు కూడా ఈ టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి రెండు సంస్థలు లష్కరే ఈ తోయిబా అలాగే జైషే ఈ మహమ్మద్కి చెందిన టెర్రరిస్టులకు భారీ భద్రత కల్పించడమే కాదు, భారీ భద్రత మధ్య వాళ్ళను ఒక సేఫ్ ప్లేస్లో ఉంచడానికి తీసుకెళ్తుందంటే పాక్ కుక్కతోకర వంకర బుద్ధి చాలా క్లియర్గా బయటపడింది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం పాక్కి పరిపాటిగా మారింది. పాక్ విషయంలో ఉపేక్షించకూడదు అనేది భారతీయులలో చాలా మంది అభిప్రాయంగా కూడా తెలుస్తుంది. అలాగే ట్రాఫిక్ని నిలిచివేసి అక్కడికి వెళ్తున్న అక్కడున్న పౌరులకు అంతరాయం కలిగిస్తూ, వాళ్ళ రోజువారి విధులకు అంతరాయాన్ని కలిగిస్తూ ట్రాఫిక్ని ఎక్కడికక్కడ ఆపేసి ఒక పిఎం వచ్చినప్పుడు లేకపోతే ఒక సీఎం వచ్చినప్పుడు మనం క్లియరెన్స్ ఎలా చేస్తామో అలా క్లియరెన్స్ చేసి మరీ పాకిస్తాన్ ఉగ్రవాదులను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తోంది. సిస్ ఫైర్ ఒప్పందం ఎప్పుడైతే ఫైరింగ్ అనేది ఆపేసుకోవాలి అనే ఒక ఒప్పందం, సిస్ ఫైర్ ఒప్పందం ఎప్పుడైతే చేసుకున్నామో వెంటనే దాని కుటిల బుద్ధి, దాని పనికిమాల బుద్ధి, నీచపు బుద్ధి, దారుణమైన బుద్ధి అనేది బయట పెట్టేసింది ఉగ్రవాదులను సేఫ్ ప్లేస్కి తరలిస్తూ. ఇక ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకొని దారుణాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి ఫుల్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ ని ప్లే చేస్తున్నాం, చూడొచ్చు. చూస్తున్నారు కదా, పాకిస్తాన్ది ఎప్పటికైనా కుక్కతోక వంకర బుద్ధే. తాను అనుకున్నది అవకాశవాదిగా ఉంటూ అవకాశం తన చేతిలోకి రాగానే మళ్ళీ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారత్ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది భారత్ మీద దాడి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండకుంటే, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే రేపు అనే రోజు ఏదో ఒక రోజు ఇదే ఉగ్రవాదంతో ఆ దేశాలు కూడా సర్వనాశనం అవ్వడానికి కారణమవుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా పాకిస్తాన్ కుక్కతోకర వంకర బుద్ధికి ఖచ్చితమైన చెక్ పడాల్సిందే. అటు సానుభూతి పరంగా పాకిస్తాన్కి మద్దతు పెరుగుతున్న, భారత్ మీద ఆ కక్ష తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈరోజు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న, ఎండ్ ఆఫ్ ది డే నిజాయితీ ధైర్యం గెలుస్తుంది. ఎందుకంటే మనం చాలా క్లియర్గా చూసాం, మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎంత ధైర్యంగా ఉన్నారు అనేది. ఎవరు ఏం చేసినా మా దగ్గర ఉన్న మిస్సైల్ పవర్స్ ఏంటి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిరూపితం చేసుకుంది. కాబట్టి పాకిస్తాన్ పీచమర్చడానికి ఇదే సరైన సమయం. ఆదమర్చి దాన్ని వదిలేస్తే మాత్రం పెను ప్రమాదంగా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరి పాకిస్తాన్ ఈ నీచపు బుద్ధికి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ టైంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.